హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? చిక్కుడుకాయ పచ్చడి చేద్దామా. దీనికోసం నేను చిక్కుడుకాయలు తీసుకున్నాను. ఇవి చిన్న చిక్కుడుకాయలు చాలా బాగుంటాయి. వీటిని ముందుగా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి రంగు వచ్చే వరకు చిక్కుడుకాయలు మట్టుకి బాగా వేయించుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది. ఇట్లా ఎర్రగా వచ్చేసే వరకు బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి చిక్కుడుకాయలని. ఇప్పుడు అదే నూనెలో మనకి ఎక్కువ అవుతుంది అనుకుంటే నూనె కొంచెం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. నూనెలో పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసిన తర్వాత వెల్లుల్లి, మనం వేయించుకొని చిక్కుడుకాయలు వేసిన తర్వాత రుచికి సరిపడా కారం, చట్నీ కాబట్టి ఇది కొంచెం ఎక్కువగానే పడుతుంది. కారం, సాల్టు, అలాగే మెంతి పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. నేను ఏం చేస్తానంటే నేను ఈ కారం వేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. అందుకే చెప్తున్నాను. స్టవ్ ఉంటే కనుక కారము చేదు వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కారం, పసుపు, మెంతి పసుపు వేసి బాగా కలిపేసుకోవడం. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీలో ఎంతమందికి ఇష్టమో. అదే కడాయిలో కొంచెం రైస్ వేసుకొని కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే అసలు నోట్లో వాటర్ వచ్చేస్తాయి అనమాట. అంత బాగుంటుంది చట్నీ తింటే.